ఈరోజు మన పశ్చాత్తాపం అనేటప్పుడు మామూలు చూస్తాము, కేవలం చేసిన పనులకి సారీ చెప్తాము. అది మాత్రం కాదు, తిరిగి వస్తాం. తెష్వాకి ఇంకో మాట. అదే సమయంలో అర్థం ఏంటంటే నీవు ఎవరివో గుర్తెరగాలి. బాప్తీసం కొరకు చాలామంది సిద్ధపడుతున్నారు. చాలామంది మీరు బాప్తీసాన్ని పొందారు. ఎంతోమంది మన రక్షణని వీ హ్యావ్ టు అగైన్ ఎగ్జామిన్, రిఫైనింగ్, క్లెన్జింగ్ అవర్ సెల్ఫ్స్. ఈరోజు దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు, మీరు ఎవరో మీరు ఎరుగుదురా. తెలుసా అండి మీరు ఎవరో? ఈరోజు మనుషుడు నెంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే తను ఎవరో తను తెలియట్లే. ఎవరు నువ్వు నాకేముంది అని మీరు అన్నారంటే మీరు ఎవరో మీకు తెలియట్లే. నాకు చేత కాదు అని మీరు అన్నారంటే యు డోంట్ నో హూ యు ఆర్. నాకు కుదరదు అన్నారంటే యు డోంట్ నో హూ యు ఆర్. ఏమవుతుందో అన్నారంటే యు డోంట్ నో హూ యు ఆర్. ఈ మాటలు మీ దగ్గర వచ్చి ఉంటే మీకు ఎవరో మీరు తెలియలేదన్నమాట. ఎందుకంటే టెస్ట్ అన్న మాటకు అర్థం ఏంటంటే నో హూ యు ఆర్. సమయం తీసుకుంటారంట, వారు ఎవరో పరీక్షించుకుంటారు. వారు ఎవరు అన్నదప్పుడు వారికి జ్ఞాపకం వచ్చేదంటే నేను అబ్రహాము సంతానం, నేను ఇస్సాకు సంతానం, నేను యాకోబు సంతానం, లేకపోతే ఈ 12 గోత్రాల్లో నేను పలానా వ్యక్తి సంతానము. ఆ మాటకి ఆ వ్యక్తి సంతానం గొప్పతనం కాదు, కానీ ఆ వ్యక్తితో నిబంధన చేయబడింది కాబట్టి నేను నిబంధన జనులమే. ఈరోజు ఇక్కడ ఎవరైనా నిబంధన చేయబడిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎవరి పేరులో నిబంధన చేయబడ్డారు? గట్టిగా చెప్పండి. యేసు రక్తంలో నిబంధన చేయబడిన వారని మీరు గమనిస్తున్నారా? దేవుడు అంటాడు నో హూజ్ యు ఆర్, నో హూ యు ఆర్ అండ్ హూజ్ యు ఆర్. నువ్వు ఎవరివి, నువ్వు ఎవరి సొత్తువి. ఈరోజు మన జీవితంలో దిస్ ఇస్ వేర్ ద ఐడెంటిటీ బిగిన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు అక్కడ చూస్తే ఒకసారి లేవియ ఖండము 11వ అధ్యాయము 45వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. 45th verse. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక. ఒకసారి 44 నుండి చదవండి, బాగుంటుంది. నేను మీ దేవుడినైన యెహోవాను, వాల్యూమ్ ప్లీజ్. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఏంటంట? నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులై ఉండాలి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ మాట పట్టుకుని చాలామంది అయితే మంచి క్రియలు చేస్తే నేను పరిశుద్ధుని అవుతాను. అక్కడ కూడా లేఖనాల్లో చూస్తే ఒక మనిషి జీవించే విధానాన్ని బట్టి తన పరిశుద్ధంగా మార్చబడతాం కాదు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ తను పరిశుద్ధంగా చేయబడాలంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని సిద్ధపరిచాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్యాటర్న్ సిద్ధపరిచాడు. నేను ఎందుకు పాత నిబంధనల నుంచి ప్రారంభిస్తున్నానంటే ఇక్కడ నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే వస్తుందండి, ద సేమ్ స్ట్రక్చర్. అంటే ఈరోజు మన జీవితంలో కావాల్సింది కూడా సేమ్ స్ట్రక్చర్. ఈరోజు ఎవరైనా సరే మీరు ఇఫ్ యు ఆర్ లివింగ్ విత్ గిల్ట్ ఏంటి? అపరాధ భావం. నాకు చేత కాదు, నేను పనికిరాను, నాకు కుదరదు, నేను జీవించలేను, నేను పడిపోతాను, నాకు బలంగా నిలబడలేను. అరే 2 ఆదివారాల ముందే కదా నన్ను దేవునికి సమర్పించుకున్నాను, ఇప్పుడు ఏంటి పడిపోయాను నేను, ఇంక అంతేలే నాకు కుదరదులే. అరే పోయిన ఆదివారమే కదా నేను దేవుని చోట జీవిస్తానని నిర్ణయించాను, అంతలోకే చేయకుండా పని చేశానే, నేను పడిపోయాను. ఈయన అపవాది ఎప్పుడు అదే పొంచి ఉంటాడండి. అపవాది ఏం చేస్తాడంటే మనం తొట్టిల్లింపజేస్తానికి సిద్ధంగా ఉంటాడండి. ఏం చేస్తాడు? ఓహో పరిగెడతావు నువ్వు, నా కాలు అడ్డు పెడతా. పరిగెడతావు నువ్వు, ఇదిగో ఆ రాయి అడ్డేస్తా. పరిగెడతావా నువ్వు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఏంటంటే నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా మరలా ఏం చేస్తాడు తెలుసా? తిరిగి మళ్ళీ పరిగెడతాడంట. నువ్వు నన్ను పడేస్తాను చూసినా కూడా నేను పడినా కూడా లెగుస్తాను, నేను పడిన స్థితిలో ఉండను. ఈరోజు మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం జీవించేది కృపాకాలం అండి. కృపాకాలం. కృపని తునీకరించకూడదు, కృపని నిర్లక్ష్యపరచకూడదు, కృపని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కృప ఉందని పాపం చేస్తూ ఉండడానికి అవకాశం లేదు, కానీ కృప ఉంది కాబట్టి మన జీవితాన్ని సరిదిద్దుకుంటానికి, మనల్ని సరి చేసుకుంటానికి, టు మేక్ థింగ్స్ బెటర్, టు గివ్ అన్ అదర్ ఆపర్చునిటీ టు లివ్ బెటర్. ఎందుకంటే కృప లేకపోతే ఒకసారి పోయిందా నీ పని అయిపోయింది, చచ్చిపోయావు. కృప ఉంది కాబట్టి ఒకసారి ఫెయిల్ అయ్యారా, ఐ విల్ ట్రై అగైన్. జీవితంలో ఎవరైనా గొప్ప వాళ్ళు అవ్వాలంటే, ఏదైనా సాధించాలంటే మొదటిసారి చేసిన వెంటనే సాధించేవాడు ఎప్పటికీ గొప్పవాడు అవడండి. కారణం ఏంటి తెలుసా? అలాగ మొదటిసారి సాధిస్తాం కష్టము, అలా సాధించడానికి ఇది చాలు అనుకుంటాడు.
కానీ జీవితంలో ఏదైనా నూతనంగా చేయాలన్నవాడు, సాధించాలన్నవారు, పైకి రావాలన్నవారు తిరిగి దే ఫెయిల్ 100 times. 10 ఇన్వెస్ట్మెంట్లు పోతాయి, 10 పడుతుంది, 10 ఇది వంట పాడైపోతుంది. మంచిగా ఫస్ట్ టైం ఎవరైనా బ్రహ్మాండంగా వండిన వారు ఉన్నారండి? ఎవ్వరు ఏమి చెప్పకుండా. అఫ్కోర్స్ ఈరోజు అయితే యూట్యూబ్ వీడియోలను పెట్టుకుని ఇదే అన్నీ వేసిన పెట్టి చాలా బాగుంది, ఎవరుండ, నేనే వండా. ఎక్కడి నుంచి వచ్చింది అది? అక్కడ చూసి కదా, కానీ నేనే ఉండా. కానీ ఒక వ్యక్తి ఇఫ్ హీ నీడ్స్ టు డూ సంథింగ్ న్యూ, ఏం చేయాలి? అరే బాగా ఇందులో ఆ దేశం ఉంటే బాగుంటాయి, ఇది అది తినేదాన్ని బట్టి గ్రహించుకుని రెక్టిఫై. కృప మనకి అనుగ్రహించబడేటప్పుడు మనకి ఏంటంటే, మనం పాపం ఉండొచ్చని కాదండి, ప్రతిరోజు దేవుని కొరకు ఇంకా గొప్పగా జీవిస్తానికి, ఇంకా మంచిగా జీవిస్తానికి, ఇంకా దగ్గరగా చేరటానికి, ఇంకా దేవుని మెప్పించేవారుగా మన జీవితంలో క్రియలు ఉండటానికి. ఈరోజు ఒక మాట అర్థం చేసుకోవాలి, కృప మనకు అనుగ్రహించబడేది మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తానికి, కానీ మనం దేవుని దగ్గర నుంచి ఎక్కువ ఆశల వాంఛలు కోరుకుంటానికి కాదు. ఈరోజు చాలామంది మిస్అండర్స్టాండ్, కృప ఉంది కాబట్టి నా ఆశలన్నీ తీర్చే దేవుడు, కృప కనికరం కలిగిన దేవుడు కాబట్టి నాకు అన్నీ ఇచ్చేస్తాడు నా అర్హతకు మించి. ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాడండి. ఏంటది? రక్షణ. అర్హులు కాని మనల్కి, యోగ్యత లేని మనల్కి, పాపంలో ఉన్న మనకి ఆయన రక్షణ ఇచ్చాడు. ఈజ్ గివెన్ ద బెస్ట్. కానీ కృప అనుగ్రహించబడేటప్పుడు ఇట్ ఈస్ యూ కమింగ్ క్లోజర్ టు హిమ్, గెటింగ్ క్లోజర్ టు హిమ్. ఈ అంచెదనం నా హృదయంలో ఉన్న మంట, ఆశ, వాంఛ, నేను ప్రయత్నించేది ఒకటే, దేవా నీకు దగ్గరగా చేరాలయ్యా, నీకు దగ్గరగా చేరాలి ప్రభా. ఎంత దగ్గరగా చేరగలుగుతాను, ఎంతగా నేను అనుభవించగలుగుతాను? హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్ యూ మోర్, ద మోర్ ఆఫ్ యూ. ఈరోజు ఇక్కడ ఉన్నవారిని మనం గమనించాలి. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, ఆశతో వాంఛతో దేవునికి గుర్తెరుగుతూ వచ్చిన మీరు, హౌ క్లోజ్ ఆర్ యూ విత్ గాడ్? ఎంత దగ్గరగా ఉన్నారు? ఒక గొప్ప దైవజనరాలు క్యాథరిన్ కుమెన్ అనే గాడ్స్ జనరల్ అని పిలుస్తాను ఈరోజు. తన అంటది తన మీటింగ్స్లో, నా స్నేహితుడిని బాధ పెట్టకండి, నా స్నేహితుడు బాధపడకూడదు. ఇక్కడ ఎవరో పరిశుద్ధాత్ముడు. షీ రెఫర్స్ లైక్ దాట్. ఈరోజు మనం ఎవరైనా చెప్పగలుగుతామా, నా స్నేహితుడు కూడా ఉన్నాడు, జాగ్రత్త, నా స్నేహితుడిని బాధ పెట్టకూడదు, జాగ్రత్త, నా స్నేహితుడికి విరోధమైన మాటలు మాట్లాడకూడదు, జాగ్రత్త, నా స్నేహితుడు రాని చోటకి నేను రాను, చెప్పగలుగుతామా అండి? దట్ ఈస్ వేర్ ద ఇంటిమెసీ. అప్పుడు మాత్రమే దేవుని హృదయాన్ని మన హృదయంలోకి వీ కెన్ డీకోడ్. ఆయన వాంఛలు నిరుగుతాము, దాని తగినట్టుగా జీవిస్తాం. ఈ అంచె దినాల్లో ఉన్న మనము, దేవుడు అంటాడు మీరు పరిశుద్ధులుగా జీవించాలి, ప్రత్యేకించబడిన వారుగా జీవించాలి. యు నీడ్ ఏ వే టు బీ క్లెన్స్డ్. అందుకని పాత నిబంధనలో చూస్తే దేవుడు ఒక విధానాన్ని ఇచ్చాడండి. ఏంటంటే దేవుడు అన్నాడు, అరే మీరందరూ పాపలయ్యా, మీరందరూ ఎంతైనా పాపపు స్వభావం అయ్యా, మిమ్మల్ని ఒక్క రోజులో ఒక్క పూటల్లో నేను పరిశుద్ధంగా చేయలేనయ్యా, ఒక్క రాత్రికి మిమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చానేమో, కానీ మీ మనస్తత్వాన్ని నేను ఎప్పటికీ మార్చలేను, కష్టమే. కానీ మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎలా? పాపుల మధ్య పరిశుద్ధులైన దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు కూడా సేమ్ ప్రాబ్లం. పాపపు లోకం, పాపపు ప్రజలు, పాపపు DNA మనలో ఉంది, ఆదాము స్వభావం, పడిపోయిన ఆదాము స్వభావం. కానీ దేవుడు అంటాడు నేను మీ మధ్య ఉంటాను, మీ తోడు ఉంటాను. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఉన్నాడంటే ఈరోజు అంటున్నాడు నీ హృదయంలో ఉంటున్నాను నేను. నీ దేహము దేవుని ఆలయము. నాకు ఈరోజు ప్రత్యక్ష గుడారం అనే ఒక ఆలయం అక్కర్లేదు, కానీ ఐ నీడ్ టు లివ్ ఇన్ యూ. గాడ్ ఇస్ సెయింగ్ బీ హోలీ. ఆ రోజుల్లో దేవుడు వారి మధ్య నివసిస్తానికి ఆ ప్రత్యక్ష గుడారం వారు వెళ్ళిన ప్రతి చోట వేయాలంటే సిమిలర్ టు ఈ స్టైల్ వేస్తారండి. అయితే అలాగే దింపేద్దాం అనుకున్నా. బట్ దెన్ ప్రత్యక్ష గుడారం చూసినప్పుడు దేవుడు నివసించే అతి పరిశుద్ధ స్థలం అనే లోపల ఒక స్థలం ఉంటుంది, ద హోలీస్ ఆఫ్ ద హోలీ. దాని ముందు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము బయట, ద అవుటర్ కోర్ట్. మనం చాలాసార్లు వీ హ్యావ్ సీన్ ద వీడియోస్. ఈరోజు నేను ఎక్కువ దాంట్లోకి వెళ్ళను, కానీ దేవుడు అంటాడు నేను మీ మధ్య ఉన్నాను, అపవిత్రుల మధ్య ఉన్నాను, పాపుల మధ్య ఉన్నాను, మనుషులు పరిశుద్ధపరచబడాలి, నా జనాంగం పరిశుద్ధపరచబడాలి. ఈ మాట దగ్గర నేను ఒకసారి అవుతానండి. దేవుడు అంటాడు మీరు ఈ లోకంలో ఉన్న వారందరూ పరిశుద్ధపరచాలని నన్ను అడగలే,
నా పేరు పెట్టబడిన వారు, నా సొత్తైన వారు, నా ప్రజలైన వారు మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు దేవుడు మీ పక్కింటోడిని పరిశుద్ధపరచని అడుగుతలే, మీ ఆల్ని ఈల్ని పరిశుద్ధపరచని అడుగుతలే. నీవు పరిశుద్ధమై ఉన్నావా? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నీ ఇంటిని పరిశుద్ధపరచుకో. ఈరోజు కెన్ యూ టెల్ ష్యూర్లీ ఐ యామ్ హోలీ? చెప్పగలుగుతామా? ఎందుకంటే ఈ మాట మారదండి. యేసు ప్రభు కూడా అంటాడు మీరు పరిశుద్ధులై ఉండాలి. అంటే ఈ మాట పాత నిబంధన అవునా, నూతన నిబంధన అవునా, ప్రకటన గ్రంథం వెళ్ళినా, ఇట్ ఇస్ స్టిల్ ద సేమ్ రింగింగ్. హోలీ 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 హోలీ. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చివరి చెప్తున్నాడు ఆ మాట. నేను వస్తున్నాను ప్రతి ఒక్కడికి ప్రతిఫలాన్ని ఇస్తానికి. అంటే ఈ పరిశుద్ధత అన్న మాట చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ మాట మర్చిపోతున్నాము. ద హోలీనెస్ ఆఫ్ గాడ్, హోలీ లైఫ్.